దీనమ్మ అప్పుడే మార్చి మంత్కి వచ్చేసామంటే నమ్మలేకపోతున్నాము. లిటరలీ పాన్ ఇండియా మూవీస్ ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి కూడా జనాలకు దిక్కు దోచుకోకుండా ఉంది. అండ్ జనవరి ఫిబ్రవరి పెద్ద సినిమాలు అయితే రాలేదు, మనకి రాడ్లు కూడా దిగాయి కొన్ని అయితే. బట్ ఇప్పటి నుంచి అలా కాకుండా మోస్ట్ అంబిజియస్ అండ్ ఇందులో సగం ప్రాజెక్ట్స్ అనేటివి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు రికార్డ్స్ లేచిపోతాయి. అండ్ కొన్ని అయితే అసలు హిట్ టాక్ కూడా అవసరం లేదు, ఇండస్ట్రీ రికార్డ్స్ తిరిగేస్తాయి. అండ్ అట్లాంటి కొన్ని మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దయచేసి ఇప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేసేయండి. అండ్ ఇంట్రో వేసేసి మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ రెట్రో మూవీ. లిటరలీ సూర్య గారు తాండవాన్ని చూపించారు గ్లిమ్స్ లో అయితే. కంగువా మూవీ ఫ్లాప్ తర్వాత సూర్య గారు అండ్ జిగర్తందా XX సూపర్ హిట్ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ గారు ఈ ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిలిం. అండ్ స్టోరీ సింపుల్, ఒక గ్యాంగ్స్టర్ తన భార్య కోసం తన గ్యాంగ్స్టర్ లైఫ్ను వదిలేశాడు. బట్ ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ నుంచి అతను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అయ్యాడు అనేది మూవీ స్టోరీ లైన్. ప్లాట్ సింపుల్ బట్ ఎగ్జిక్యూషన్ కార్తిక్ సుబ్బరాజ్ గారి మీద నమ్మకం పెట్టుకుని గుండెల మించి వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఈ సినిమాకి నేను ఆల్రెడీ ఫుల్ హైప్తో ఉన్నా. బిఫోర్ ది ట్రీజర్ లాంచ్ వీళ్ళ కాంబినేషన్ అని తెలియంగానే ఫుల్ హైప్ వచ్చింది. బట్ ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే అంటేనే నాకు రేంజ్ నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. బట్ గ్లిమ్స్లో అయితే ఏదో లవ్ స్టోరీ అని పెట్టారు. బట్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కుదిరితే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఎవరు ఆపలేరు. అండ్ మెయిన్లీ ఒకటి మాత్రం చెప్పాలి, ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు లిటరలీ గాడ్ ఆఫ్ ది బీజిఎం ఇచ్చేసారు గ్లిమ్స్కే. చూడాలి మూవీలో ఒక రేంజ్ సెన్సేషన్ ఎలా ఇస్తారు. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నావు అంటే నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో దయచేసి లైక్ చేయకుండా లైక్ చేయి, కామెంట్ మాత్రం మర్చిపోకు మావా. సికిందర్ అదే మన సల్మాన్ ఖాన్ గారు అండ్ AR మురుగదాస్ గారు కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ ఫిలిం. మన సల్మాన్ ఖాన్ గారిని ఎంత రోజు చూసుకున్న బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఆయన తెగ ఓన్ చేసుకుంటారు. ఆయన ఫ్లాప్ సినిమానే 200 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వస్తాయి. అండ్ రీసెంట్గా ఈ ఫిలిం షూటింగ్ ఆయన పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మిగతా వాళ్ళది ఇంకో 2 monthsలో కంప్లీట్ అయిపోయి ఈ మూవీ ఈద్ కల్లా రావాలని వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అండ్ అన్నీ బాగా కనెక్ట్ అయితే సల్మాన్ ఖాన్ గారు ఈసారి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. బికాజ్ ఆయన లాస్ట్ 3 yearsగా ఏ మూవీలోనే యాక్ట్ చేయలేదు, జస్ట్ క్యామియో రోల్స్ మాత్రమే చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొక సైడ్ మన AR మురుగదాస్ గారు ఆల్రెడీ బాలీవుడ్లో తీసిన 3 ఫిలిమ్స్లో 2 బ్లాక్ బస్టర్స్. అండ్ వీళ్ళ కాంబో అనౌన్స్ అయిన వెంటనే ఏదో తెలియని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అండ్ రీసెంట్గా సల్మాన్ ఖాన్ గారు తీసిండే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రాడ్ అయినా సరే ఆ మూవీ ఈజీగా 300 crores కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు వస్తున్న ఈ సికిందర్ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో ఉన్నాయి. సో ఈజీగా సూపర్ హిట్ అయిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రష్మిక మందన్ గారు. రీసెంట్గా ఆవిడ క్రేజ్ మామూలుగా పెరిగిపోలేదు. నెక్స్ట్ 1 ఇన్ ది లిస్ట్ టాక్సిక్ స్టారింగ్ రాకింగ్ స్టార్ యష్, కన్నడ యాక్టర్. అండ్ రీసెంట్గానే KGF 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 years గ్యాప్ ఇచ్చి గీతూ మోహన్ దాస్ గారితో తీస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ ఫిలిం మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే బిఫోర్ ది గ్లిమ్స్ వరకు. బట్ ఆ గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీళ్ళేంట్రా టాక్సిక్ మూవీ అని చెప్పి డ్యూరెక్స్ యాడ్ తీశారు అని. లిటరల్లీ నాకు కూడా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. బట్ ప్రతిసారి యష్ గారు చెప్పిన మాటలు ఒకటే ఉంటుంది, ఇది బిహైండ్ యువర్ ఇమాజినేషన్. దీని స్క్రీన్ ప్లే అండ్ టైట్ ఎగ్జిక్యూషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ యష్ గారు ఈ మూవీ కోసం హాలీవుడ్ వాళ్ళతో కూడా డిస్కషన్ జరుపుతున్నారు. దీన్ని వరల్డ్ వైడ్గా రీచ్ అయ్యేటట్లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేటట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు అని. బట్ ఇది మాత్రం నిజమైతే మూవీకి ఎక్కడలేని హైప్ వస్తుంది. బట్ మూవీలో కంటెంట్ ఉంటే మాత్రమే ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. చూడాలి ఆఫ్టర్ KGF 2 సక్సెస్ తర్వాత వచ్చిన హైప్తో ఈ మూవీ ఎలా సర్వైవ్ అవుతుంది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా చూడాలి. నెక్స్ట్ 1 ఇన్ ది లిస్ట్ వార్ 2. లిటరలీ మన జూనియర్ NTR గారు బాలీవుడ్లోకి వెళ్ళడం నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మూవీలో గ్రీక్ గాడ్ని డామినేట్ చేసేలాగా మన జూనియర్ NTR గారు నటిస్తారా లేదంటే జస్ట్ టాలీవుడ్ నుంచి హైప్ కోసం ఆ యాక్టర్ని క్యాచ్ చేస్తారా అనేది మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయలే. బట్ స్పై యూనివర్స్ మీద అయితే నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. జస్ట్ బాలీవుడ్లో ఉండే స్టార్ యాక్టర్స్ అందరినీ స్పైస్గా పెడుతున్నారు. అండ్ స్టార్ యాక్టర్స్తో పాటు మీ లేడీ స్టార్ యాక్టర్స్ని కూడా ఇప్పుడు స్పైగా అనౌన్స్ చేశారు. బట్ ఎప్పుడైతే జూనియర్ NTR గారు స్క్రిప్ట్ ఒప్పుకున్నారో నాకు అక్కడ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేటివి కలిగాయి. అండ్ మూవీలో రితిక్ రోషన్ గారికి అండ్ జూనియర్ NTR గారి కాంబినేషన్లో ఒక డాన్స్ సీన్ కూడా ఉందంటున్నారు. అండ్ ఆ డాన్స్ చూడడానికి అయితే నేనైతే ఎగరికి వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ మూవీలో వాయిస్ ఓవర్ విషయానికి వస్తే బాలీవుడ్లో రణ్వీర్ కపూర్ అండ్ మన టాలీవుడ్లో మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆల్రెడీ ముఫాసాకి ఇచ్చిన వాయిస్ ఓవర్స్తోనే తెలుగు స్టేట్స్లో ముఫాసా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ చూడాలి వార్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని. నెక్స్ట్ 1 ఇన్ ది లిస్ట్ లూసిఫర్ పార్ట్ 2 రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ మురళీ కాపీ గారు. ఆల్రెడీ మూవీ పార్ట్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిపోయిందో అందరికీ తెలుసు. అండ్ పార్ట్ 1 ఎండింగ్లో ఇచ్చిన ఆ రేంజ్ ఎలివేషన్ సీన్ అయితే ఇప్పటికీ నా మైండ్లో ఉంది. దానికి మ్యాచ్ అయ్యేటట్లే ఈ పార్ట్ 3 తీస్తున్నారు అని వాళ్ళు అన్నారు. అండ్ దిస్ టైమ్ మోర్ క్యారెక్టర్స్, మోర్ డ్రామా అండ్ మోర్ ఎలివేషన్ సీన్, మోర్ యాక్షన్ అని చెప్పారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రీజర్ అయితే 1 ఆఫ్ ది బెస్ట్ ట్రీజర్స్ అని చెప్పొచ్చు. లిటరలీ పార్ట్ 1కి రేంజ్ తగ్గకున్నట్లు వాళ్ళు తీస్తున్నారని నాకైతే అర్థమవుతుంది. అండ్ కళ్ళు మూసుకొని ఈ
మూవీకి అయితే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే. ఆఫ్టర్ డిజాస్టర్ ఫ్యామిలీ స్టార్ అండ్ కల్కితో వచ్చిన మంచి హైప్ విజయ్ దేవరకొండ అండ్ మంచి డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి గారు మళ్ళీ రావా జెర్సీ ఇట్లాంటి క్లాసిక్స్ తీసిన ఆయన కింగ్డమ్ మూవీ తీశారు. అండ్ రీసెంట్గానే కింగ్డమ్ మూవీ టీజర్ వచ్చింది. యునానిమస్గా గ్రేటెస్ట్ టీజర్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు చెప్పాలనుకునే పాయింట్ ఆన్ పాయింట్తో జనాలకు అర్థం కాకుండా టీజర్ కట్ చేశారు. అండ్ నేను ఆ టీజర్ బ్రేక్డౌన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూసేయండి. అండ్ ఒకటి మాత్రం చెప్పగలను, జెర్సీ తర్వాత వస్తున్న ది గ్రేటెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. విజయ్ దేవరకొండ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కెరీర్ బెస్ట్ మూవీ అనదర్ లోడింగ్ అవుతుంది. లాస్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు స్టారింగ్ లీడ్ లోర్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుజిత్. ఈ మూవీకి ముందు అనౌన్స్ చేసిన 2 ప్రాజెక్ట్స్ కంటే దీనికే పవర్ అప్ బిల్డప్ ఎక్కువ ఉంది. బికాస్ ఫ్యాన్ బాయ్ సుజిత్ తన ఫేవరెట్ యాక్టర్ని ఒక గ్యాంగ్స్టర్ రోల్లో రాయడం అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ ఈ రేంజ్ కంటెంటే కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం ఎదురు చూస్తున్నామని. బికాజ్ హైప్ ఉంది అండ్ మూవీ కంటెంట్ ఎక్కడ రివీల్ చేయకుండా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీజర్ కట్ సుజిత్ గారు కట్ చేసి మన ముందు వదిలేరు. మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం ఏ రికార్డ్స్ మిగిలవు. సో దట్స్ ఆల్ దిస్ ఈ వీడియో గైస్. ఐ నో చాలా మూవీస్ నేను వదిలేసాను, వాటన్నిటిని పార్ట్ 2లో కవర్ చేద్దాము. దయచేసి ఈ వీడియోకి వచ్చే రీచ్ని బట్టి పార్ట్ 2 త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది, వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే డూ సబ్స్క్రైబ్.